మన భూమి మీద టెక్నాలజీ పెరిగిన తరువాత మనలాగే ఈ విశ్వంలో మరెవరన్నా నివాసం ఉంటున్నారా అనే ఆలోచన పెరిగింది. ఈ ఆలోచన సుదూర దూరాలను అన్వేషించేలాగా చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రయత్నంలో మన భూమి లాంటి అనేక గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అసలు ఒక గ్రహం మీద జీవం ఉండాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఒక గ్రహం మన భూమి లాంటి వాతావరణం కలిగి ఉంటుంది అని ఎలా కనుగొంటారు? మన భూమి లాంటి 5 గ్రహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక నక్షత్రం చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, కానీ ఒక్కో గ్రహంపై వాతావరణం ఒక్కో విధంగా ఉంటుంది. కానీ ఒక గ్రహం మీద జీవం ఉందా లేదా అని గుర్తించడానికి మెయిన్ గా ఆ గ్రహం హాబిటబుల్ జోన్ లో ఉందా లేదో తెలుసుకోవాలి. అసలు హాబిటబుల్ జోన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. హాబిటబుల్ జోన్ అంటే ఒక నక్షత్రం చుట్టూ ఉండే ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో తిరిగే గ్రహాల ఉపరితలంపై నీరు ద్రవ రూపంలో ఉండడానికి అవసరమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీన్నే గోల్డిలాక్స్ జోన్ అని పిలుస్తారు. ఇక్కడ వాతావరణం మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా నీరు ద్రవ రూపంలో ఉండడానికి సరిగ్గా సరిపోతుంది. ఉదాహరణకు మన సౌర వ్యవస్థలో శుక్రుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాడు. ఈ గ్రహం హాబిటబుల్ జోన్ కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈ అధిక వేడి వల్ల శుక్రుడిపై ఏదైనా నీరు ఉంటే అది ఎప్పుడో ఆవిరైపోయి ఉంటుంది. అందుకే శుక్రుడు హాబిటబుల్ జోన్ ప్లేస్ లో లేడని చెబుతారు. అలాగే మన భూమి సూర్యుడి నుండి సరైన దూరంలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు నీరు ద్రవ రూపంలో మహాసముద్రాలు, నదులు మరియు సరస్సులుగా ఉండడానికి వీలు కల్పిస్తాయి. ఈ ద్రవ నీరే భూమిపై జీవం వృద్ధి చెందడానికి ప్రధాన కారణం. అందుకే భూమి నివాసయోగ్యమైన గ్రహం అయ్యింది. ఈ భూమి ఉన్న పరిధిని హాబిటబుల్ జోన్ అని పిలుస్తారు. అంగారకుడు సూర్యుడి నుండి భూమి కంటే కొంచెం నివాసయోగ్యమైన జోన్ బయట అంచు దగ్గర ఉన్నాడు. ఈ గ్రహంపై ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల అక్కడ నీరు ఎక్కువగా మంచు రూపంలోనే ఉంటుంది. ఉపరితలంపై ద్రవ నీరు అరుదుగా, అది కూడా చాలా స్వల్ప సమయం పాటు మాత్రమే ఉంటుంది. మనకు తెలిసిన జీవం మనుగడకు ద్రవ నీరు చాలా అవసరం కాబట్టి నీరు ద్రవ రూపంలో ఉండడానికి ఉన్న వాతావరణం కలిగిన ప్రదేశాన్ని హాబిటబుల్ జోన్ అని పిలుస్తారు. ఒక గ్రహాన్ని భూమికి సిమిలర్ గా ఉందో లేదో నిర్ణయించడానికి శాస్త్రవేత్తలు అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. వీటిలో ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, సైజ్ అండ్ మాస్. ఒక గ్రహం భూమి పరిమాణానికి, ద్రవ్యరాశికి దగ్గరగా ఉంటే ఆ గ్రహాలు శిలలతో కూడి ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి గ్రహంపై జీవం కోసం అన్వేషణ సాగించవచ్చు. నెంబర్ 2, హాబిటబుల్ జోన్. గ్రహం తన నక్షత్రం చుట్టూ సరైన దూరంలో ఉండి ఉపరితలంపై ద్రవనీరు ఉండే అవకాశాన్ని కలిగి ఉండాలి. నెంబర్ 3, అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అనేది గ్రహం యొక్క ఉపరితలంపై ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. హానికరమైన రేడియేషన్ నుండి రక్షణ కల్పిస్తుంది. నెంబర్ 4, రాకీ కంపోజిషన్. జీవం మనకు తెలిసినంత వరకు గట్టి ఉపరితలంపై ఉద్భవించింది. ఒక గ్రహం శిలలతో కూడినదే ఉండడం భూమికి సారూప్యతను సూచిస్తుంది. దీనిని గ్రహం యొక్క ద్రవ్యరాశి మరియు పరిమాణం ఆధారంగా అంచనా వేయవచ్చు. నెంబర్ 5, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. భూమికి బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది. ఇది సూర్యుడి నుండి వచ్చే హానికరమైన సౌరపవనాలను మరియు రేడియేషన్ నుండి మన వాతావరణాన్ని రక్షిస్తుంది. అలాంటి అయస్కాంత క్షేత్రం ఇతర గ్రహంపై కూడా జీవ మనుగడకు ముఖ్యమైనది కావచ్చు. నెంబర్ 6, రొటేషనల్ అండ్ ఆర్బిట్. గ్రహం యొక్క భ్రమణ వేగం పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసాన్ని ప్రభావితం చేస్తుంది. శాస్త్రవేత్తలు ఈ అంశాలను పరిశీలించడం ద్వారా ఒక ఎక్సో ప్లానెట్ ఎంతవరకు భూమి పోలి ఉంది మరియు అక్కడ జీవం ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని అంచనా వేస్తారు. అయితే ఈ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ అక్కడ జీవం నిజంగా ఉందా లేదా అనేది వాతావరణంలో జీవం యొక్క బయో సిగ్నేచర్స్ లేదా ఇతర ప్రత్యక్ష ఆధారాలు లభించే వరకు నిర్ధారించలేము. ఇప్పుడు భూమిని పోలిన 5 గ్రహాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, కెప్లర్ 186f. కెప్లర్ 186f గ్రహాన్ని నాసా కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా 2014లో కనుగొన్నారు. ఇది భూమి నుండి సుమారు 500 కాంతి సంవత్సరాల దూరంలో సిగ్నస్ నక్షత్ర మండలంలో ఉంది. ఈ గ్రహం మన భూమి కంటే సుమారు 1.1 రెట్లు పెద్దది. కెప్లర్ 186f ఒక ఎరుపు మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇది మన సూర్యుడి కంటే చిన్నగా మరియు చల్లగా ఉంటుంది. ఈ గ్రహం ఉపరితలంపై నీరు ద్రవ రూపంలో నిలిచి ఉండే ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. ఇది జీవం అన్వేషణకు ఒక ముఖ్యమైన అడుగు. నెంబర్ 2, కెప్లర్ 452b. ఈ గ్రహాన్ని 2015లో కెప్లర్ టెలిస్కోప్ ఉపయోగించి కనుగొన్నారు. ఇది భూమి నుండి దాదాపు 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనిని తరచుగా భూమికి బిగ్ బ్రదర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది భూమి కంటే 1.6 రెట్లు పెద్దది మరియు మన సూర్యుడిని పోలిన జీ రకం నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. కెప్లర్ 452b తన నక్షత్రం యొక్క హాబిటబుల్ జోన్ లోనే ఉంది. ఇది తన నక్షత్రం చుట్టూ తిరగడానికి సరిగ్గా 385 రోజుల సమయం పడుతుంది. ఇది మన భూమి కక్ష కాలమైన 365 రోజులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ పోలికలన్నీ ఈ గ్రహంపై జీవం ఉండడానికి లేదా భవిష్యత్తులో మానవ నివాసానికి అనుకూలంగా ఉండడానికి అవకాశాలు పెంచుతాయి. ఇది శిలలతో కూడిన గ్రహం అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నెంబర్ 3, ప్రాక్సిమా సెంచురీ బి. ప్రాక్సిమా సెంచురీ బి గ్రహాన్ని 2016లో కనుగొన్నారు. ఇది మనకు తెలిసిన అత్యంత సమీప ఎక్సో ప్లానెట్. ఇది కేవలం 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది భూమి పరిమాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఎరుపు మరుగుజ్జు నక్షత్రాలు తరచుగా శక్తివంతమైన రేడియేషన్ ను విడుదల చేస్తాయి. ఇది గ్రహంపై జీవ మనుగడను సవాలుగా మార్చవచ్చు. నెంబర్ 4, ట్రాపిస్ట్ 1e. ఈ గ్రహం భూమి నుండి సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 2016 మరియు 17 సంవత్సరాలలో ఈ వ్యవస్థను కనుగొన్నారు. ట్రాపిస్ట్ 1 అనేది భూమి నుండి సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 2016 మరియు 17లో
కనుగొన్న ఈ వ్యవస్థలో మొత్తం 7 భూమి పరిమాణ గ్రహాలు ఉన్నాయి. వాటిలో 3 ట్రాపిస్ట్ 1E, F, G నివాసయోగ్య జోన్ లో ఉన్నాయని భావిస్తున్నారు. ట్రాప్ 1E ఈ మూడిటిలో ఒకటి. ఈ గ్రహాలు తమ నక్షత్రానికి చాలా దగ్గరగా ఉన్నాయి మరియు ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా పరిభ్రమిస్తాయి. ఇవి భూమి పరిమాణంలో ఉండి గట్టి ఉపరితలం కలిగి ఉండే అవకాశం ఉంది. నెంబర్ 5 గ్లీస్ 667 CC. ఈ గ్రహం భూమి నుండి సుమారు 22 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీన్ని 2011లో కనుగొన్నారు. ఈ గ్రహం భూమి కంటే 4.5 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంది. దీనిని సూపర్ ఎర్త్ గా వర్గీకరిస్తారు. అయితే ఈ గ్రహంపై నిజంగా జీవం ఉందా లేదా అని నిర్ధారించడానికి మరింత లోతైన అధ్యాయాలు అవసరం. వాటి వాతావరణం ఎలా ఉంది, అక్కడ నీరు ఉందా, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి వంటి విషయాలు తెలుసుకోవాలి. హోప్ ఈ వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.